హాయ్ అండి, నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మళ్ళీ మా ఇంటి డాబా మీద ఉన్న మిద్దె తోటలోని మొక్కల్ని, అలాగే మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది కూడా వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. మనకి మట్టి అనేది ఉంటుంది కదండి కుండీల్లోని. మొక్కలు అనేవి కంటిన్యూస్గా ఇంకా అలాగా పూస్తూ ఉంటాయి, కానీ మళ్ళీ వాటికంటూ ఒక పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం తర్వాత అవి కొన్ని కొన్ని వచ్చినా సరే ఇంక తర్వాత ఇంకెక్కువగా రావు. కాబట్టి మొక్కల్ని అప్పుడు వాటిని తీసేసి మళ్ళీ ఆ మట్టి అంతా కూడా ఇలాగ చూసారు కదా, ఎందుకంటే మట్టి అనేది గట్టిగా ఉన్నది అని అంటే మొక్క అనేది సరిగ్గా పెరగదండి. అందుకని ఇక్కడ మా అత్తయ్య, మా అత్తయ్య, మా ఆయన గారు ఇద్దరు కూడా ఆ గోళాల్లోని కుండీల్లోని ఉన్న బకెట్లలోని అలా వేసుకుంటాం కదా మొక్కలను అనేది, వాటిలన్నిటిని కూడా నేల మీద వేసేస్తున్నారనమాట. ఇలాగే వేసేసి ఇదిగో చూసారు కదా, ఈ విధంగా కలుపుతున్నారు. అంటే మట్టి అంతా కూడా మళ్ళీ అంతా కూడా పొడి పొడిగా వచ్చి బాగా ఎండాలంటే అండి, అలా గట్టిగా ఉంటే మొక్కలు అనేవి సరిగ్గా ఎదగవంట. మా అత్తగారు అయితే ఎక్కువగా ఏం చేస్తారని అంటే, అందులోని మన కూరగాయ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, మనం చేసుకున్నవే కాయగూరలు అవి అన్నీ పాడైపోయినవి అవి ఉంటాయి కదా, వాటిల్నే ఎరువు కింద వేసుకుంటే మంచిగా వస్తాయంట. అందుకని అవి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న మొక్కల్లాగా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీట్గా తీసేసి ఇక్కడ శుభ్రం చేసి దాన్ని అయితే నేల మీద మట్టి అయితే నీట్గా వేస్తున్నారు. వేసి ఈ ఒక 2 రోజులు ఉంచితే మట్టి అనేది బాగా ఎండుతుంది అనమాట. దాన్ని మళ్ళీ అందులో ఏదైనా కొద్దిగా ఈ మనం ఇంట్లో తయారు చేసుకున్న ఎరువు అది అంట ఉంటుంది కదా, దాన్ని అందులో కలుపుకొని అప్పుడు మళ్ళీ మొక్కలు అనేది వేస్తారనమాట. ఇక్కడ చూసారు కదా, టమాటీ మొక్కలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. గులాబీ మొక్కల్ని ఎక్కువగా పువ్వులు పూయాలి అని అంటే ఏం చేయాలనేది మాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట మాది. ఆ చెట్టు అయితే అది నిద్రపోవట్లేదు, అలాగనే పువ్వులు ఎక్కువగా పూయట్లేదు, అలాగైతే ఉండిపోతుంది. కాబట్టి మీకు ఏమైనా టిప్ తెలుసుంటే కొద్దిగా చెప్పండి. చూసారు కదా, ఎందుకంటే మనకి మొక్కలు వేసేటప్పుడు మనం అందులోని ఇంట్లో వాడుకున్న కాయగూరలు అవన్నీ వేస్తూ ఉంటాం కదండి. టమాటాలు చాలా మొక్కలు, పిచ్చి మొక్కలు అవి వచ్చేసి అడుగున మనకి చాలా ఏర్లు అనేది వచ్చేస్తాయండి. కాబట్టి అవన్నీ కూడా మనం నీట్గా తీసేసుకోవాలి. లేదనంటే వాటి వల్ల మనకి మొత్తం అంతా మిగతా మొక్కలకి ఇబ్బంది అవుతుంది అనమాట. మనం ఏ మొక్క అయితే వేస్తున్నామో ఆ మొక్కకి ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు చెప్తున్నానండి, అంతే. ఇక్కడ చూసారు కదా టమాటీ మొక్కలు, ఎందుకంటే మనం అన్ని కాయగూర మొక్కలు అనేది వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు ఎక్కువగా అయితే మనకి టమాటీ మొక్కలు అనేది గింజలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ టమాటీ గింజలు అనేది వచ్చేస్తూ ఉంటాయి టమాటీ మొక్కలు అనేవి. ఇక్కడ వంకాయ మొక్క చూసారు కదా, వంకాయ అనేది వస్తుంది. అది ఇప్పటికి 3 సార్లు అయితే కాసిందండి ఆ చెట్టు. వంకాయలు అయితే తెల్ల వంకాయలు, అలాగే నల్ల వంకాయలు అనమాట. చూసారు కదా, ఇక్కడ మట్టి అనేది ఎంత గట్టిగా ఉందో. ఇక్కడ చిగుర్లు అవి అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇదిగో ఇక్కడ మొత్తం చూసారు కదా, వెనకతల వేర్లు అనేవి ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా తీసేసుకోవాలండి. తీసేసుకొని మనం బాగా ఆరనివ్వాలి మట్టిని. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొక్కలు ఇంకా బాగా పెరగాలి, బాగా రావాలి అని అంటే ఏం చేయాలనేది మాకు కామెంట్ చేయండి ప్లీజ్. మీకేమైనా తెలిసిన టిప్పులు ఉంటే మాకు చెప్పండి. ఇదిగో చూసారు కదా ఎలా అయితే ఏర్లు అయ్యి ఉన్నాయో. చూసారు కదా, దీనికి ఎడ్జుల్లో అన్నీ కూడా కట్ చేసిస్తే మళ్ళీ కొద్దిగా మనకి మంచిగా ఎదుగుతుందని మేము ఇలా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు ఒక మొక్క చుట్టూ చాలా మొక్కలు అనేవి సహజంగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.